మనలాంటి కేసులే. ఈ స్టేట్లో లవర్స్ కన్నా వన్ సైడ్ లవర్స్ ఎక్కువైపోయారు. ఏంట్రా నీ బాధ? మార్నింగ్ ఫేస్బుక్ లో అప్డేట్ పెట్టాను, చూసి లైక్ కొట్టలేదు, షేర్ చేసుకోలేదు. ఏం నీ గోలా? బలిసిందా నీకు? నా ఫోన్ బిల్ కట్టి నాకు ఫోన్ చేయి. ఓకే బాయ్. ఏంటమ్మా, ఏమైంది? ఎవరన్నా మీరు? ఆ కత్తి చేతిలో చూడండి మేడం, తన్ని కొట్టానని గ్రడ్జ్ పెట్టుకుని నన్ను చంపడానికి వచ్చాడు మేడం. చంపడానికి వచ్చింది నేను కాదే, వీళ్ళు. రే చెప్పండి రా. చంపడానికి వచ్చింది మేమే, కానీ నువ్వు చెప్తేనే కదా మేము వచ్చాం. రే ఎదవల్లారా, నిజం చెప్పండి రా. ఆల్రెడీ నెగిటివ్ ఇంప్రెషన్ రా. సారీ అన్న, సిస్టర్ చూస్తే ఇన్నోసెంట్ ఫేస్ లా ఉంది, అందుకని చంపలేకపోయావు. నువ్వు ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకో అన్నా. చంపేద్దాం అనుకున్నావా? ఏంట్రా మాట్లాడవే? ఇంకేం ఆడతాం బొంగు. దారుణంగా బుక్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు వేసిన క్యాసెట్ కి నేను DVD వేసిన నమ్మో. నువ్వు గాని లవ్ చేయకపోతే చస్తామని బెదిరిస్తారు, లవర్ దక్కకపోతే చంపేయాలని చూస్తారు. కొటేషన్ అదిరింది. నెక్స్ట్. అమ్మాయిని చంపడం ఫ్యాషన్ అయిపోయింది. ట్యాగ్ లైన్ కేక. నెక్స్ట్. ఢిల్లీలో నిర్భయ, ఇప్పుడు హైదరాబాద్ లో 2GB ఫేస్ 1 TB అవుద్ది. వాటితో డిస్కషన్ ఏంటి? కాల్ ది పోలీస్. వద్దు మేడం, పోలీస్ కంప్లైంట్ అంటే నా కెరీర్ డిస్టర్బ్ అవుతుంది. చూడు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానేసి న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకో. అరే మా బంగారమే, మా తల్లే. అదిరా, మా బంగారం మనకి సెకండ్ లైఫ్ ఇచ్చింది. పదండి. రేయ్, నిన్నిరికించిన వదిలేస్తావా? పరిగెట్టించి కొట్టదు నా కొండిల్ని. అదే జరిగిందన్నా. కాలెత్తి సెంటర్ లో కొట్టాలి, చెయ్యెత్తి సంకలో గుద్దాలి, కుత్తిగా పట్టుకుని కుళ్ళబడవాలి నా కొండిని. ఆ పోగ్గాన్ని పంపించిన క్రాక్ గార్డ్ పేరు చెప్పేవారు కొట్టాలరా. ఎవడ్రా మిమ్మల్ని పంపించింది? చెప్పరా ఎవడ్రా మిమ్మల్ని పంపించింది? మైసమ్మ. ఎవర్రా మైసమ్మ? ముందా కొన్ని రేసాయి. అన్నా, మైసమ్మ అంటే నువ్వే కదన్నా? నేను పంపించానా? అవునన్నా, వాళ్ళు నీ మనుషులే. నీ గ్యాంగ్ లో డేవిడ్ రాజు, డానియల్ మిస్ అయ్యారు, చూసుకో. నిజమేనన్నా, వాళ్ళిద్దరు వారం రోజుల నుంచి కనపట్లేదు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. వాళ్ళు నా హ్యాండ్ ఓవర్ లో సేఫ్ గా ఉన్నారు. సార్, ఇక్కడ శైలు అంటే ఎవరమ్మా? నేనే సార్. మొబైల్ కంప్లైంట్ ఇచ్చింది నువ్వేనా? అవును సార్. ఎవరి మీద? వీడి మీద. తీసి చేస్తున్నాడు సార్, రోడ్ సైడ్ రోమ్లో వీడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఏడిపిస్తున్నాడు సార్. వీడి మాటలతో చేష్టలతో టార్చర్ పెడుతున్నాడు. మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు సార్. తీసుకెళ్ళండి సార్. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. సైలు హెడ్ ఏక్ అనుకో, టార్చర్ అనుకో, ఏమన్నా అనుకో, ఒక 2 రోజులు ట్రావెల్ చేయండి సార్. ప్లీజ్ సైలు. సార్ తీసుకెళ్ళండి సార్. ఒక్క నిమిషం సార్. సైలు నేను చంపడానికి ప్లాన్ చేస్తాను, నేను చంపేస్తా సైలు. ప్లీజ్ ఎవర్రా చంపేది? సార్ ఇలాంటి కథలు చాలా చెప్పాడు. ప్లీజ్ తీసుకెళ్ళండి సార్. ప్లీజ్ సైలు. ప్లీజ్ సైలు. ఏరా, పోలీసు వాడని కొడతావా? అంత ధైర్యం ఉందరా నీకు? చూపిస్తా. చెప్పేది సైలు ప్లీజ్. నేను చెప్పేది తెలుసు సైలు. మైసమ్మ నేను చెప్పాలని ట్రై చేశారు సైలు. ఈ 2 రోజులు ట్రావెల్ అవును సైలు. అదన్నా మొహం కూడా చూపించాను. సెకండ్ కూడా నేను భరించలేదు.
ఎతకండ్రా. ఇక్కడే ఉంది. ఎక్కడ ఇది? ఇదిగో అన్నా, ఇక్కడే ఉండాలన్నా. దొరికిందన్నా. ఏసేండ్రా. ఏ ఆపదలో నీవున్నా నేనొస్తానే నా ప్రాణమా. కాలయముడే ఎదురుగా ఉన్నా కంటికి రెప్పై నేనుంటానే ప్రేమా. ముందు వాడేసేండ్రా. నీకు యుద్ధమే పదా. నీ కంటి ముందు ప్రేమరా చిలుకకింత చిన్ని గాయమైతే నీ జీవితం వృధా. జై 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 యుద్ధం జై ప్రేమదే పై జై. ఓ జై ఖడ్గం ఓ జై కవచం నీ ప్రేమను నువ్వు కాపాడేందుకు. పేరు గోరు మరిమ బిడ్డ భుజము చెప్పబడిచిన మోచే మరణాస్త్రం జై 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 యుద్ధం జై. పగిలిన గాజు విరిగిన రేకు కరెంటు స్తంభం తాడో పేడో రాటో కనిపించిన తెల్ల ఆయుధం. అదే దిన చంపేందుకు నరకం కట్ట కట్టి మట్టు పెట్టి మట్టి కనిపించే. ప్రేమ ఇచ్చేది కన్నీళ్ళేనా, ప్రేమ తెచ్చేది కష్టాలేనా. ఏలుగుల శక్తి కూడా ఇస్తుంది ప్రేమ. ఏసై ఏసై ముగ్గురు అడుగడుగున పుట్పద పూరాల గుండెలై తెల్ల పుట్టితే సింహాలే నిద్రపోయేలా. అన్నా నీకు మాట ఇచ్చాను, అందుకే నీ జోలికి రావట్లేదు. కానీ నువ్వు మాట తప్పావన్నా. తప్పుకోబే. ఇంకా ఉన్నానన్నా.